సార్ నమస్కారం. ప్రారంభించుకునే ముందు హ్మ్. నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. అలాగే 48 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్న నాకు మీడియా మిత్రులు, మీడియా సోదరులు అనాలి, నేను మిత్రులు అంటాం కాదు. వీళ్ళందరూ కూడా నాతో కొన్ని సంవత్సరాలుగా జర్నీ చేస్తున్నటువంటి వారు. అంటే నేను మీడియాని ఎప్పుడు కూడా నా సొంత ఇల్లులాగా భావిస్తాను. సొంత ఇంటి మనుషుల్లాగా ఉండే మీ అందరికీ మ్, హాయ్ చెప్తూ నాకు చాలా కాలం తర్వాత మంచి అవకాశం దొరికింది. ఇది ఏ ఆర్టిస్ట్కైనా గొప్ప అదృష్టం ఏంటయ్యా అని అంటే మంచి క్యారెక్టర్ దొరకటం. అది గనక నిజమైతే గనక నాకున్న ప్రత్యేకమైన అదృష్టం ఏంటంటే, యాక్టర్గా నాకున్న ప్రత్యేకమైన అదృష్టం ఏంటంటే నా వయసుకి తగినట్టు క్యారెక్టర్లు రావు. డ్యూయెట్లు పాడే రోజుల్లో డ్యూయెట్లు పాడాను, అల్లరి చేసే రోజులో మహా అల్లరి చేశాము. అంటే కాలేజీ వాళ్ళందరూ మన చూసి ఏం చేస్తే వాళ్ళు కాలేజీలో చేసేటట్టు అల్లరి చేశాము. ఆ తర్వాత ఒక బాధ్యతాయుతమైన క్యారెక్టర్లు కొన్ని చేస్తూ వచ్చాము. అట్లాగే కామెడీ బేస్ తోటి జీవితం గురించి అనేక రకాలుగా చెప్పాము. అలా చెప్తూ చెప్తూ చివరికి వచ్చేటప్పుడు ఆ నలుగురిలో ఎండ్ అయ్యాం. ఎండ్ అవల ఆ నలుగురు దగ్గర దాకా వచ్చాం. ఆ తర్వాత మళ్ళీ నేను కల్కి ఇలాంటి సినిమాలన్నీ కూడా చేస్తూ ఈరోజు వరకు మీ అందరి ముందు ఇంకా కూడా ఇవాళ నేను గుండె మీద చేసుకుని షష్టి పూర్తి ఒక అద్భుతమైన క్యారెక్టర్ను మళ్ళీ వయసు ప్రకారం షష్టి పూర్తి అంటే 60 ఏళ్ళకి నిజ జీవితంలో షష్టిపూర్తి తప్పించుకుని అమ్మయ్య అనుకుని మా పిల్లలకి దగ్గర నుంచి తప్పించుకున్నా. సినిమాలు తప్పించుకోవడం కుదరలా. షష్టిపూర్తి సినిమాలు చచ్చినట్టు చేస్తారు. అంటే మీ అందరి దగ్గర నేను తప్పించుకోకుండా నా షష్టిపూర్తిని ఇంత నాకు అద్భుతమైన సాటిస్ఫాక్షన్ ఇస్తూ ఒక సినిమా చేయటం జరిగింది. ఇంక మీదట మీరు అడగాలి, ఎందుకనంటే మీకేమనిపించిందో వాళ్ళందరికీ అదే అనిపిస్తుందని నాకు తెలుసు కాబట్టి. సో ప్లీజ్. మీ బెజవాడ, ఇప్పుడు మీ విజయవాడ. విజయవాడలో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేయటం, ప్లస్ అక్కడ ఇప్పుడు డెవలప్మెంట్స్ గురించి కానీ, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ గురించి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న దేని గురించి కానీ, వాటి గురించి మీరు ఏం చెప్తారు? 100% ఇది నా ఒక్కడికని కాదు, అందరూ చూస్తున్నటువంటి విషయమే. మేము యాక్చువల్గా రూపేష్ తెలుసు కదా, మీకు ఐడియా ఉంది, ప్రొడ్యూసర్ హీరో తన్ని యాక్చువల్గా రూపేష్ మీకు చిన్న ఐడియా ఉంటే కనుక ఆర్బీ చౌదరి గారి కజిన్. ఆర్బీ చౌదరి గారు అంటే 100 సినిమాలు తీశాడు మన రామానాయుడు గారి లాగా. తమిళ్, మలయాళం, తెలుగు, కన్నడ అన్నీ కలిపితే ఆయన హిందీ మొత్తం 100 సినిమాల పైన తీశారు. ఆయన కజినే కాబట్టి చిన్నప్పటి నుంచి తన సినిమా ఫాలో అవుతున్న వ్యక్తే. వాళ్ళు నన్ను అడిగినప్పుడు సలహా నాకు అనిపించింది ఏంటంటే, కొత్తగా ఉంటుందనుకుని అమరావతిలో ఫస్ట్ ఫంక్షన్ చేద్దామని వెళ్ళాం యాక్చువల్గా. టు బి వెరీ ఫ్రాంక్, నీకేం చెప్పేదేమో నీకు తెలుసుగా, నేను ఎంత ఓపెన్గా మీ అందరితో మాట్లాడతాను, మీ అందరికీ తెలుసు. మనం ఇన్ని సంవత్సరాల నుంచి కలిసి ఉన్నాం మనం అందరం. యాక్చువల్గా అందుకు వెళ్ళాము అబ్బాయి అక్కడికి. అక్కడ ఒక ఫంక్షన్ స్టార్ట్ చేసుకోవాలి అమరావతిలోని. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అమరావతిలో ఇంకా రెడీ కాల. అంటే ఇప్పుడు మనం గబుక్కున హైదరాబాద్లో మనం ప్రెస్ మీట్ మీ అందరిని పిలవాలి అని అంటే గబుక్కున ప్రసాద్ ల్యాబా, ఎఫ్ఎన్సీసీయా, ఇట్లా వచ్చేస్తుంది ఏదో ఒకటి, రవీంద్ర భారత ఏదో ఒకటి. అక్కడ ఇంకా రెడీ కాల. తద్వారా మేము ఆ రోజున మాకు అంటే మరి 30 రిలీజ్ కదా మనకి, తద్వారా మనకున్న కంఫర్ట్ని బట్టి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చేసేయటం జరిగింది. సో అక్కడ యాక్చువల్గా అమరావతిలో ఫస్ట్ సినిమా ఫంక్షన్ చేద్దామని వెళ్ళాం. ఎందుకంటే నీకు అర్థమైంది, ఈ పాటికి ట్రైలర్ చూసేటప్పటికి అర్థమైంది, ఇది ప్రతి ఇంటి కథ, ప్రతి ఇంట్లోనూ జరిగేటటువంటి కథ. మనకున్న మన తెలుగు వాళ్ళు పర్టికులర్గా మనకున్న మన ఇళ్లల్లో ఉన్నటువంటి సమస్యలు లేదు సంతోషాలను, లేదు గోలను, లేకపోతే గొడవలను, ఏమైనా నువ్వు ఒక ఇంట్లో జరిగేటటువంటి మన సంస్కృతి సంప్రదాయాన్ని మన తెలుగు వాళ్ళ ఇళ్ళు మరి ముఖ్యంగా ప్రతిబింబించే చిత్రమే షష్టిపూర్తి. సో అందుకని ఇక్కడ ఎలాగో చేస్తాం, హైదరాబాద్లోనూ వరంగల్లోనూ ఒకటి చేద్దాం అనుకున్నాం. సో అక్కడ ఒకటి చేసి అమరావతిలో ఒకటి చేసి సరదాగా ఇక్కడికి వచ్చి కొత్త రాజధాని కదా అని అక్కడ చేసి ఇక్కడికి వచ్చి చేద్దాం అనుకున్నాం. అందుకని అక్కడ చేయటం జరిగింది. మీరు లెజెండరీ యాక్టర్,
ప్లస్ సేంట్ ఎన్నో అద్భుతమైన సినిమాలు హీరోగా చేసినా కానీ ప్రొడ్యూసర్గా మేడము, రాంబంటు ఇలా మీరు తీసిన సినిమాలు చిరస్థాయిగా ఉండిపోయి అద్భుతమైన సినిమాలు. రాంబంటు సినిమాలు నేను కూడా ఆర్టిస్ట్గా ఇంట్రొడ్యూస్ అయ్యాను మీ సినిమా అనుకోండి. సో ఒక నిర్మాతగా ప్లస్ యాక్టర్గా ఇప్పుడున్న పరిణామాల గురించి మీరు ఏం చెప్తారు అంటే? ఇది 2 పద్ధతులు ఉన్నాయి అబ్బాయి. మొహమాటం లేకుండా మాట్లాడుకోవటం, కొద్దిగా మొహమాట పడుతూ మాట్లాడటం. మనకు మొహమాటం లేకుండా మాట్లాడటమే మొదటి నుంచి అలవాటు మనకు. మీ మీ ముందు నేను గత 30 సంవత్సరాలుగా మీ ముందు ఉన్న దాని ప్రకారం అయితే గత 30 సంవత్సరాలుగా మొహమాటం లేకుండా మాట్లాడేయాలి అంటే గనక సినిమా పరంగా తమ్ముడు బోల్డంత మార్పొచ్చేసింది. విపరీతమైన మార్పొచ్చేసింది. నిన్న ఇంటర్వ్యూలో మన ఈటీవీకో ఆర్టీవీ ఏదో ఇంటర్వ్యూ చేస్తూ రాత్రి ఒక అద్భుతమైన ప్రశ్న అడిగారు. సార్ మీరు సినిమా ఇవాళ ఏమనుకుంటున్నారు అని అంటే, ఇప్పుడు నువ్వు అడిగింది అంటే ఇన్ని మార్పులతో మనం ఇప్పుడు ఇవాళ టెక్నికాలిటీ ఇంత పెరిగిపోయింది కదా సార్, మీరు ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారా అప్పుడు ఎంజాయ్ చేస్తున్నారా అన్నాడు నిన్న. ఊరికి నీ ప్రశ్నకి ఇది కలుపుతున్నాను నేను. టెక్నికాలిటీ ఇంత పెరిగిపోయింది కదా, అసలు ఫస్ట్ ఏమొచ్చింది చెప్పు? షార్ట్ తీస్తుంటే వ్యూ ఫైండర్ వచ్చింది. అంటే మనం ఏం షార్ట్ తీస్తున్నామో అక్కడ కనపడుతుంది. సెల్ ఫోన్ కనిపెట్టినా ఏమన్నా తీసుకురావా, సన్మానం చేద్దామని. అందులో కెమెరా పెట్టినాను మాత్రం చంపేయాలి. ఊరికే సరదా. మనలో మనం ఇట్లాగే మాట్లాడుకుంటాం. ఎప్పుడు గత 30 ఏళ్ళ 40 ఏళ్ళ నుంచి ఇలాగే మాట్లాడుకుంటాం. ఈ పెరిగిన టెక్నికాలిటీలో అక్కడ ఏమవుతుంది, గబుక్కున మనం తీసిన షాట్ అక్కడ నువ్వు గబుక్కున నువ్వు చిన్నతనం అయినా కూడా నువ్వు నన్ను రైడీ స్టైలర్ దగ్గర నుంచి రాజేంద్ర గజేంద్ర దగ్గర నుంచి అన్నీ చూసావు కదా. ఆ సినిమాలు చేసేటప్పుడు మరి మీకు ఇదంతా లేదు కదండి, ఇంత అడ్వాన్సిటీ, ఇంత మార్పులు, ఇన్ని రకాలైనటువంటి గొప్ప విషయాలు అప్పుడు లేవు కదా అంటే, సత్యంగా ఈ విషయాలు అప్పుడు లేవు. ఈ డిస్టర్బెన్స్ కూడా లేదు. ఒక షాట్ తీయగానే నెక్స్ట్ షాట్ ఏంటని ఆలోచించేవాళ్ళమే తప్పితే, తీసిన షాట్ కూర్చుని 15 సార్లు చూసి నన్ను అతిపెద్ద హీరోలతో తెలుగులో ఇప్పుడు నేను చేయని ఎవరో మహేష్ దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి అందరూ మా బన్నీ దగ్గర నుంచి అందరితోనూ చేస్తానుగా. ఏదో ఒక సినిమాలో ఒక షాట్ యాక్ట్ చేసిన 7 టేకులు అయినాయి అబ్బాయి. 7 టేకులు. చాలా పెద్ద సినిమా, అది చాలా బాగా ఆడిన సినిమా. దాని సంగతి అనవసరం, వదిలేయండి. వెళ్ళి కట్ అన్న తర్వాత వెళ్ళి ఆ హీరో గారు దాని ముందు కూర్చున్నాడు. 7 టేకులు. నేను ఫస్ట్ టేక్ నుంచి 7 టేకులు అయిన తర్వాత బయటికి వెళ్ళిపోతూ అతను ఎప్పుడైతే మానిటర్ దగ్గర కూర్చుంటున్నాడో, ఏదో ఒకసారి ప్లే చేయండి అంటున్నాడు. ఫస్ట్ టేక్ ఓకే అని వెనక నుంచి అనుకుంటూ నేను బయటికి వెళ్ళిపోయాను. మనకేమో ఈ మానిటర్ చూడటాలు, దాన్ని చూసి యాక్ట్ చేయటాలు, యాక్ట్ చేసింది చూడటాలు మనకు అలవాట్లేదు. ఊరికి సరదాగా చెప్తాను, జస్ట్ సరదాగా తీసుకోండి. ఆ హీరో గారు దాని ముందు కూర్చుని నువ్వు నవ్వకు, నీకు అలవాటు చేయలేదు, ఇతను చంపేస్తారన్న వ్యూ ఫైండర్ చూస్తే. సరే నా మాట విన్నాడు కాబట్టి పర్లేదు, ఓకే. సో చూశాడు ఫస్ట్ టేక్, మళ్ళీ రెండో టేక్, మళ్ళీ రెండో టేక్. టోటల్గా ఎంతసేపు పట్టింది అనుకుంటున్నారు? 45 నిమిషాలు పట్టింది. 7 టేకులు చూసి చివరికి లేచి ఆ హీరో ఫస్ట్ టేకే ఓకే అని అంతేగా ఉంటుంది. ఇది ఎందుకని నాకు ఎందుకు అలా ఈ వేళకి నేను అక్కడికి వెళ్ళను. ఎవరన్నా ఇలాంటి వాళ్ళు వెళ్ళి చూస్తానంటే కూడా నువ్వు డైరెక్షన్ చేస్తున్నావా అని అడుగుతా. అదేంటి అంటే అది వాళ్ళ పని, నీ పని కాదు. ఆ షాట్ ఓకేనా కాదని వాళ్ళు చూసుకుంటారు, లేదంటే 1 మోర్ వాళ్ళు తీస్తారు. ఇప్పుడు ఈ డిస్కషన్ మనం ఇలా సరదాగా డిస్కషన్ చేసుకున్నట్టయితే, పెరిగిన టెక్నిక్లో అంటే అందువల్ల ఉపయోగం లేదా అనంటే ఉపయోగం విపరీతంగా ఉంది. లేదని నేను అన్నాను. ఆ చూసుకుని అందులో ఏదైనా మిస్టేక్లు ఉంటే మరి దాన్ని రెక్టిఫై చేసుకుని మళ్ళీ చేసుకుంటాం. బట్ ఎవరు ఏంటి నాకు తెలిసి పెరిగిన టెక్నిక్లో పెరిగిన ఈ ఈ ఈ ఈ లేటెస్ట్ దీంట్లో చాలా టైము వేస్ట్ అవుతుంది అనేది నా అభిప్రాయం. నా పర్సనల్, నువ్వు నన్ను అడిగావు కాబట్టి నా పర్సనల్ అభిప్రాయం. బట్ అయితే ఇప్పుడు సెల్ ఫోన్ కనిపెట్టారండి. సెల్ ఫోన్ ఈజ్ ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ అంటే, సెల్ ఫోన్ కనిపెట్టిందే అద్భుతంగా 1 సెకండ్లో అమెరికా టక్కున మా అబ్బాయి గబుక్కుని మాట్లాడేయచ్చు. అందుకోసం కనిపెట్టబడింది. అంతేగాని దాంట్లో మార్ఫింగ్ చేసి, దాంట్లో నాన్ సెన్స్ చేసి, ఎవరో అకౌంట్లో డబ్బులు కొట్టేసి ఈ చేయమని కాదు కదా అది కనిపెట్టింది. సో అందుకని ఫర్ ఎవ్రీ డెవలప్మెంట్ తమ్ముడు
ప్రతి ఎవ్రీ డెవలప్మెంట్ దేర్ ఇస్ గుడ్ అండ్ బ్యాడ్. మనం గుడ్కు వాడుతున్నామా, బ్యాడ్కి వాడుతున్నామా? గుడ్కే వాడదామని అనుకుంటూ ఇవాళ మరి తెలుగు సినిమా ప్రపంచ లెవెల్లోకి వెళ్ళిపోయింది. అంత గొప్ప టెక్నిక్లు కూడా వచ్చేసినాయిగా మనకి. ఇవాళ ప్రపంచ సినిమాలో మాట్లాడుకునే రేంజ్లో, ఆస్కార్ రేంజ్లో మన తెలుగు సినిమా వెళ్ళిపోయింది. సో వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. మనం కాలరెత్తుకోవాల్సింది మనమే. అందులో ఎవరు చేసినా ఆ కాలరెత్తుకునేది మనకు కూడా సంబంధిస్తుంది. సో అందుకని సినిమా మార్పులు యాక్చువల్గా. అసలు రీసెంట్గా మీరు అంతకుముందు కూడా మా అధ్యక్షుడిగా పనిచేశారు. ఇప్పుడు చాలా అసోసియేషన్లు కూడా మీ అన్ని ఉన్నారు మీరు దాంట్లో. అయితే ఇప్పుడున్న నేను ఇందాక నుంచి అడిగే దాని గురించి, ఇప్పుడు థియేటర్ల బంద్ గురించి కానీ, దీని గురించి కానీ, కళ్యాణ్ బాబు గారు అలా మాట్లాడటం దాని గురించి కానీ మీరు ఏం చెప్తారు అంటున్నారు? కాదు. నా నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అండి, ఇట్ వాజ్ మిస్గైడెడ్. ఎందుకంటే థియేటర్లు మూసేయటం అనేది చిన్న విషయం కాదు కదా. డెఫినెట్గా థియేటర్లు మూసేయటం అనేది ఒకళ్ళు తీసుకునే డెసిషన్ కాదు కదా. ఎవరో ఒక థియేటర్ లేకపోతే ఒక డిస్ట్రిబ్యూటర్ ఒకళ్ళు తీసుకునే డెసిషన్ కాదుగా. అందరూ కలిసి సమిష్టిగా తీసుకోవాల్సినటువంటి డెసిషన్ అది. ఆ డెసిషన్ ఎవరో ఒకళ్ళు అనవసరంగా దాన్ని మిస్గైడింగ్లో, తప్పు విధానంలో దాన్ని బయటకు న్యూస్ రావడం వల్ల అది తప్పుగా తీసుకోబడింది. చివరికి అది నిలబడలేదుగా. ఇవాళ అది నిలబడలేదుగా. మా పవన్ ఫీల్ అయ్యాడు అని అంటే అది జెన్యూన్. తను ఎందుకు ఫీల్ అయ్యాడు అని అంటే, ఇదేంటి నా సినిమా రిలీజ్ ముందు ఈ మాట ఎవరన్నా కానీ దానికి కారకుడు ఎవరో పట్టుకోవాలి. ఇప్పుడు నువ్వు మీ పని అది మీరు పట్టేస్తారు ఎలాగో. అది ఎవరో కారకుడు వాళ్ళని పట్టుకుని ఎందుకు జరిగిందో తెలుసుకుంటే కనుక ఇది క్లియర్ అయిపోతుంది. నాకు తెలిసి రన్నింగ్ థియేటర్స్ సడన్గా బంద్ జూన్ 1 నుంచి బంద్ చేశారనే మాట చిన్నది కాదు. అలా ఇంకెప్పుడు జరగకూడదని నేను కోరుకుంటున్నాను. 48 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉండి అలా పిచ్చి డెసిషన్ గబుక్కుని ఏదో ఎవరో అన్నారండి, ఎవరో అన్నది అందులోకి వచ్చేసింది, అది మీ అందరికీ ఎవరో చెప్పుంటారు, ఆటోమేటిక్గా మీరు వేసేస్తారు. మీకేముంటుంది, న్యూసే కదా మీకు. ఇట్స్ ఎ న్యూస్. ఆటోమేటిక్గా మీరు అందరూ న్యూస్ వేసేసారు. న్యూస్ వేసేటప్పటికి అది క్వశ్చన్ మార్క్ అయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక బాధ్యత తీసుకుని ఎందుకు అట్లా జరిగింది కనుక్కోమని దాన్ని సీరియస్గా తీసుకున్నాడు. ఎస్, ఈజీనే డిప్యూటీ సీఎం అండి, నాట్ ఏ జోక్. మామూలుగా అవ్వలేదుగా. తను డిప్యూటీ సీఎం అయ్యాడు. ఇవాళ ఆన్సరబుల్ టు ఎనీబడి. పబ్లిక్ అందరికీ ఆన్సరబుల్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి దాన్ని సీరియస్గా తీసుకున్నాడని నేను అనుకుంటున్నాను. నాకు తమ్ముడుగా కాదు, నేను అతను సపోర్ట్ చేస్తాను మీరు అనుకోవద్దు. అతను పొజిషన్లో ఉన్నాడు కాబట్టి, తెలుసుకోవలసిన బాధ్యత అతనికి ఉంది కాబట్టి, బాధ్యత తీసుకోవలసిన పొజిషన్లో అతను ఇవాళ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు కాబట్టి దాన్ని ఏదంటూ కనుక్కోండి, ఆపండి. వై ఇట్ హ్యాపెండ్. ఇలా ఎప్పుడు జరగకూడదు, మంచిదే. ఎందుకు జరిగిందో తెలియదు కానీ ఇంకెప్పుడు ఇలా జరగకూడదు అనేది మాత్రం 100% ఒక మంచి డిసిషన్. హాయ్ సార్. సార్ నమస్తే సార్. నమస్కారం సార్. ఈ 48 ఏళ్ళ కెరీర్లో మీరు ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారు, నవ్వించారు, ఏడిపించారు, అన్ని రకాలుగా ఆకట్టుకున్నారు ప్రేక్షకుల్ని. కానీ మీరు అంటే ఒక ప్రభాస్ లాంటి ఒక పాన్ ఇండియా సినిమా చేయడంతో పాటు ఒక కొత్త హీరోని ఎంకరేజ్ చేయటం కానీ, ఒక కొత్త డైరెక్టర్ని ఎంకరేజ్ చేయటం కానీ, అంటే చాలామంది ఆర్టిస్టులు ఏంటంటే ఒక పాన్ ఇండియా సినిమా చేసిన తర్వాత మళ్ళీ మన ఇమేజ్ పడిపోకూడదు, మనం చిన్న సినిమాలు చేయకూడదు అని ఒక గిరి గీసుకొని పెట్టుకుంటారు. మీరు మాత్రం పాన్ ఇండియా సినిమాతో పాటు ఒక చిన్న సినిమాను కూడా చేయడంలో ఎప్పుడు ముందుంటారు. సో అంటే ఈ డిసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటి అంటే, మనం ఎప్పుడు ఖాళీగా ఉండొద్దు, ఏదో ఒక సినిమా చేస్తూ ఉండాలి, ఖచ్చితంగా మనం ఇలా కంటిన్యూ అవుతుండాలని ఒక ఒక అభిప్రాయమా, లేకపోతే కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళలో టాలెంట్ని బయటికి తీసుకురావడం మీ యొక్క సదుద్దేశమా సార్? ఏంటి? మంచి అద్భుతమైన క్వశ్చన్. ఎందుకనంటే నాలాంటి వాడిని అడగాల్సింది అదే క్వశ్చన్లు. ఎందుకనంటే 48 సంవత్సరాల సినిమా మీ అందరికీ తెలుసు. మీ ముందే నేను ఇక్కడున్న మీ రాజేంద్ర ప్రసాదే తమ్ముడు సెల్ ఫోన్ ఎవడు కానీ పెట్టాడా కాదు, మీ ముందే నేను ఇన్ని సంవత్సరాల నుంచి నేను చెయ్యింది ఏముంటుంది మీకు తెలుసు కదా. ఇంగ్లీష్ సినిమా హీరోగా యాక్ట్ చేశాను నేను. ఏమండి, నేను ఇంగ్లీష్ సినిమాలో క్విగ్గన్ మురుగన్ అని, మీరు ఇప్పుడు కావాలంటే ఒకవేళ స్టార్ మూవీస్లో అమ్మాయి ఇవాళకి వేస్తారు ఆ సినిమాని. ఇంగ్లీష్ సినిమాలు వేస్తారు కదా, ఆ సినిమాలతో పాటు క్విగ్గన్ మురుగన్ కూడా వేస్తారు. ఇంకా మీరు సంతోషపడతాను అని అంటే మీరు సంతోషపడదు, మీరు అందరూ నాకు తమ్ముళ్ళేగా.
ఇంకా సంతోషపడతాను అని అంటే కనుక ఎమిరేట్స్ ఫ్లైట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కితే అందులో చాయిస్ చూసుకుంటే క్విక్ అండ్ మురుగన్ ఉంటుంది. అది ఒక ప్రివిలేజేగా. సో అంతవరకు వెళ్ళి మీరు మంచి మాట అన్నారు. యాక్చువల్గా ఏమైందంటేనండి 20th సెంచరీ ఫాక్స్ వాళ్ళు కదా, వాళ్ళు కొనుక్కున్నారు కదా ఆ సినిమాని. తర్వాత వాళ్ళు ఫ్రాంచైజ్ తీసుకోవడానికి ట్రై చేశారు. తర్వాత ఆ ప్రొడ్యూసర్కి వాళ్ళకి మధ్యన వచ్చిన ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్స్, మనకు సంబంధం లేదు, మనకు తెలియదు కూడా. నాకు నిజంగా తెలియదు దాని గురించి. యాక్చువల్గా రన్ అయి ఉన్నట్టయితే ఈ పాటికి క్విక్ అండ్ మురుగన్ 1 చేశాం కదా, 2, 3, 4 జరిగి ఉండాల్సింది ఈ పాటికి. ఆ 3 ప్రపోజల్స్ ఆల్రెడీ ఉన్నాయి. క్విక్ అండ్ 1, క్విక్ అండ్ 2, క్విక్ అండ్ 3, క్విక్ అండ్ 4 వరకు కథలు ఇవి ఇప్పుడు 2 రెడీ అయింది. ఆల్మోస్ట్ ఈ సమ్మర్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుతుంది అది. దీంట్లో కొత్తగా యాడ్ అయిన, ఇప్పుడు కొత్తగా తీస్తున్న సినిమాలో యాడ్ అయింది ఏంటయ్యా అని అంటేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కొన్ని సీన్లు చేస్తున్నాం దాంట్లో. అది మీరు పోను తెలుస్తుంది. థ్యాంక్ యూ. అయినా ఈ రోజుకి మీరు అన్నమాట నిజం కనుక అయి ఉన్నట్టయితే, నేను నిజంగా నిన్న సింగిల్, అదేది మా అల్లు అరవింద్ తీశాడు సింగిల్ అనే సినిమా, అందులో ఆ కొత్త డైరెక్టర్, తమిళ్ డైరెక్టర్, కొత్త డైరెక్టర్ అరవింద్ గారితో నాకు ఫోన్ చేపించి వచ్చి అతను, సార్ కరెక్ట్ 3 సీన్లు అండి, ఎగ్జాక్ట్గా ఇంట్రడ్యూస్ అవుతాను మన ఆ హీరోకి, శ్రీ విష్ణుతో ఇంట్రడ్యూస్ అవుతాను, వెళ్తాను, ఇద్దరు కలుపుతాం, తాగుతాం, పార్టీ చేసుకున్నాను. అతను నాకు హెల్ప్ చేశాడు. ఏదో బ్యాంకులో లోన్ ఇవ్వడానికి బ్యాంక్ లోన్ తీసుకున్నాడు. కరెక్ట్గా నేను బంగారం మీ దీంట్లోనే పెడతాను, మా అమ్మాయి బంగారం పెడతాను, మా అమ్మాయి మందు వేసుకుని మా అమ్మాయిని చేసుకుంటా, ఇట్లా అంత ఫ్రెండ్షిప్ అయిన వాడు చచ్చిపోయాడు. ఆ డైరెక్టర్ ఏమంటాడంటే, ఈ క్యారెక్టర్ మీరు కాకపోతే ఈ కత్తిటు అనవసరం అండి. అంటే నేను నా గురించి చెప్తున్నాను అనుకోవద్దండి, అతను అన్న మాట చెప్తాను. ఏంటి అంటే ఆ వెయిట్ లేకపోతే ఆ సినిమా, ఆ కథ నిలబడదండి. ఇప్పుడు మీకు ఆన్సర్ చెప్తాను నేను, మీరు అడిగిన దానికి. నేను ఆ క్యారెక్టర్ చేసి ఉండకపోతే ఇవాళ ఏమైందో తెలుసా? అరవింద్ గారు ఫోన్ చేశాడు నాకు. థ్యాంక్స్ అరవింద్, ఎందుకనంటే వాళ్ళ నాన్న నా అల్లు రామలింగ గారే ఒరే నాకు కొడుకు భలే చేస్తున్నావురా అనేవాడు ఆయన. అంత ఇష్టం ఆయన నేనంటే. ఇక వీళ్ళకి వచ్చేసింది అదంతా. బావా, అరవింద్ గారు ఫోన్, బావా థియేటర్లో భలే ఎక్కేసింది బావా, నువ్వు వచ్చిన తర్వాత గుండె జల్లు మంది నాకే అని అన్నాడు. అంటే అదేంటి బా, ఇది క్యారెక్టర్ కదా, అదేనా క్యారెక్టర్ వేరు, ఎవరు చేశారు వేరు. ఇది నేను నమ్మిన వాడినండి. మీ కళ్ళ ముందు నాకున్న హిస్టరీలో ఎన్టీ రామారావు గారు ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా నా దేవుణ్ణి ఒకసారి తలుచుకుంటూ, ప్రతి మనిషికి జీవితంలో తల్లి, తండ్రి, గురువు, దైవం ఉంటారు. నా జీవితంలో నన్ను కన్న తల్లి తండ్రులను వదిలేస్తే నా గురువు, దైవం 2 విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు. వారు కొంతమంది, ఈ ప్రపంచంలో కొంతమంది చావు లేకుండా వాళ్ళు చనిపోయినా కూడా బతికుంటారు. సో అందులో ఎన్టీ రామారావు ఒకడు. ఆయన నేర్పిన ఇవన్నీ అనండి. ఆయన ఎప్పుడు నాతో ఏమనేవారంటే, నేను కామెడీ సినిమాలు చేస్తానంటే బాపు గారితో కూడా అనేవాడు. పెళ్లి పుస్తకం ఆ సినిమాలప్పుడు ఆయనండి, నాకు ఎంత అదృష్టం ఆ ఇంట్లో పుట్టడం. నేను నిమ్మకూరులో సితారా, జ్యోతి చిత్ర అని మీ పత్రికలు ఉండేవి కదా 2 మనకి. అందులో నా మీద కథనం ఏదైనా వస్తే కట్టింగ్, మళ్ళీ నేను ఆయన సీఎం గుండకి వెళ్తే, ప్రసాద్ ఏమండి ఎందుకు చేశారు సినిమా, ఎందుకు మానేస్తానంటున్నారు మీరు? ఒక మధ్యలో సినిమా మానేస్తానని వెళ్ళిపోతానని ఏదో చెప్పాలి, ఏదో జరిగిందని, అది అదే సినిమాకి అంటే అదేంటి నేను అప్సెట్ అయ్యాను. మీరు ఇప్పుడు మీరు ప్రజల మనిషి, మీరు బాపు గారు చెప్తున్నారు, చక్కగా నవ్విస్తారు, మీరు మంచి ఆర్టిస్ట్ అని మేమెంతో గర్వం ఫీల్ అవుతున్నాం, మేము మీ గార్డియన్గా ఉన్నందుకు, మీరు ఎందుకు మానేయాలి అని అంటే, నేను వాళ్ళు ఇట్లా చేశారు, అన్యాయం చేశారు. వాడి వాడేవాడు అతిపెద్ద ప్రొడ్యూసర్ అయినా కూడా వాడేవాడు, మీకు మీరే ఇలా వారి దగ్గర అనేకం నేర్చుకున్నాను నేను అందులో. సో చివరికి నా క్యారెక్టర్ని మీకు చివరికి చెప్పాలి అని అంటే కనుక,
నా ఉద్దేశం ఆయన పెద్దాయన మాటల్లో చెప్పాలి అని అంటే కనుక ఏ నటుడైనా సరే గుర్తుండేది మనం వేసిన పాత్రలే కానీ మీరు కాదు. ఒకవేళ మీరు అని అనుకోండి, కొంతమంది స్టార్స్ కొంతమంది వాళ్ళ పేరు మీద నిలబడిపోయిన వాళ్ళు స్టార్స్ ఉన్నారు, లేరని నేను అంటలేదు, అన్న కూడా. అయితే అది తాత్కాలికం మాత్రమే. మీరు గుర్తుండేది, ఇప్పుడు మేము గుర్తున్నాం, మేము దేవుడు వేషం అని మేము గుర్తుంటాం అనే మాట అనేవారు ఆయన. సో ఈ రోజుకి మీరు గనక నన్ను నమ్మితే ఇప్పటికీ నేను నాకొచ్చిన నా కోసం రాస్తున్నా. ఇప్పుడు ఈ జనరేషన్ కూడా 5వ జనరేషన్లోకి వచ్చాను నేను. మీకు తెలుసు, ఎన్టీ రామారావు నాగేశ్వరరావుతో యాక్ట్ చేశాను ఫస్ట్ జనరేషన్. కృష్ణన్నయ్య, సోహన్ బాబు గారు, కృష్ణరాజు అన్నయ్య వాళ్ళతో చేశా. చిరంజీవి, నేను ఒక జనరేషను. మహేష్, జూనియర్ ఎన్టీఆర్, బన్నీ అదొక జనరేషను. ఇప్పుడు కొత్త కుర్రాళ్ళు వస్తున్నారు, న్యూ జనరేషన్. 5 జనరేషన్ దాటుకుంటూ వచ్చా. అందులో అనుమానం. కానీ ఇప్పటికీ నా కోసం క్యారెక్టర్స్ రాస్తున్నారు అని అంటే, ఇందాక మనం అనుకున్నామే, నా వయసుకు తగిన క్యారెక్టర్ చేయటం వల్ల ఇవాళ మీ ముందు ఇంత మర్యాదగా కూర్చుని అన్నయ్య అని మీరు కూడా ప్రేమగా నాతో మీ మొహాలు చూస్తే తెలిసిపోతుంది. నాకు తెలుసు మీరు ప్రెస్ మీట్లో ఎలా ఉంటారో నాకు తెలుసు. వీళ్ళతో జోకులు వేస్తుంటాను నేను అప్పుడప్పుడు. జోకులు వేస్తాను కదా నేను, అంటే అందరం ఫ్యామిలీ మెంబర్స్మే కాబట్టి జోకులు వేసుకుంటుంటాం. అలాంటిది ఒక ప్రాణంతో ప్రేమతో అనంటే షష్ఠపూర్తి వల్లే కదా. సో ఇవాళ నాకు షష్ఠపూర్తి చేస్తున్నారు అని అంటే మీకు ఒక ఇంట్రెస్ట్. ఏంటి ఈ అన్నకి షష్ఠపూర్తి, అవును ఈయన వయసు షష్ఠపూర్తి వచ్చేసింది కదా, ఈయన షష్ఠపూర్తి వయసుకి వచ్చాడు కదా, ఈయనకి షష్ఠపూర్తి ఎలా ఉంటుంది, దీని మీద ఒక కథ. షష్ఠపూర్తిలో ఒక ఒక అత్యద్భుతంగా చెప్పినటువంటి పాయింట్ చెప్పచ్చు. ఈ పాయింట్ చెప్పచ్చుగా, కన్న పిల్లలు, మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ మీరైనా సరేరా, మీరైనా కన్నపిల్లలు కన్న తల్లిదండ్రుల పెళ్ళి చూసే అవకాశం లేదు. మన జీవితంలో మన కన్న తల్లిదండ్రుల పెళ్ళి చూస్తాము మనం, అవకాశమే లేదు. ఎప్పుడు చూస్తాం? 60వ పెళ్ళి. మనం దగ్గరుండి చూసేది చేసేది షష్ఠపూర్తి. అందుకని ఈ షష్ఠపూర్తికి ఇంత ఇంపార్టెన్స్ ఉంది. సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు వస్తే కనుక, నేను మిస్ అయి ఉన్నట్టయితే ఇవాళ ఈ షష్ఠపూర్తిలో ఈ క్యారెక్టర్ రేపు మీరు చూశాక మీరు అంటారు, ఆనెస్ట్గా డెఫినెట్గా మీరు చెప్తారు నాకు, లేదో మీరు ఫోన్ చేస్తారు నాకు 100%. సార్ మీరు చెప్పింది కరెక్టే, మీరు చేసి ఉండకపోతే యూ వుడ్ హావ్ మిస్డ్ ఎ క్యారెక్టర్. సార్ రూపేష్ గారు,